కృష్ణా జలాల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు 10 ఏళ్లు మౌనం వహించి ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. సామాజికవేత్త రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న ఎమ్మెల్సీ కోదండరాంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కోదండరాం గారు ఉన్నారు. రాష్ట్రంలో కలకలం రేపినటువంటి రాజలింగమూర్తికి హత్యకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతూ ఉంది. అందులో ప్రధానంగా కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే పైన ఆయన కేసు దాఖలు చేశారు. అది కోర్టు వరకు వెళ్ళింది. దాని నేపథ్యంలో ఆయన హత్య జరిగిందనేటటువంటి ఆరోపణలు అలా భార్య చేస్తూ ఉన్నారు. దీని మీద టీజేఎస్ స్టాండ్ ఏంటి సార్? ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులు ఎవరైనా కావచ్చు కాక ఆ బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన కఠినంగానే చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అధికారులను కోరుతున్నాం. ఎందుకంటే ఆయన రకరకాల సమస్యల మీద కొట్లాడుతున్నాడు. చేసిన దాంట్లో తప్పుంటే ఇంకొక మీటింగ్ పెట్టవచ్చు, ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు. అట్లాంటి పద్ధతులను ఎంచుకోవటం న్యాయసమ్మతం. కానీ ఇది ఈ రకంగా దాడి చేయటం, కొట్టడం అనేది, చంపటం అనేది మాత్రం చాలా నాగరికమైన పద్ధతి. ఈ హత్యను ఖండిస్తున్నాం. హత్యకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సార్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాల పేరిట ఉద్యమం సాగింది. ప్రధానంగా మరోసారి 10 ఏళ్ల తర్వాత కూడా మరోసారి నీటి వాటాల పంపకాలకు సంబంధించి కూడా మరోసారి ఈ రాజకీయ దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి కృష్ణా జలాలను ఆంధ్ర అక్రమంగా తరలించుకుపోతూ ఉంది, అధిక నీళ్లు అనేటటువంటిది రాజకీయ విమర్శలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఏ విధంగా చూస్తారు సార్? ఈ 10 ఏళ్ళుగా కొనసాగుతున్నది. వాస్తవానికి మొదట్లోనే మనం తక్కువ వాటా ఒప్పుకున్నాం. సరే, ఉపయోగించుకునే అవకాశం లేదు, మన దగ్గర కట్టడాలు రాలేదని అనుకున్నా తర్వాతనైనా పూర్తి చేయవలసింది. చాలా కొద్దిపాటి ఖర్చుతో సొరంగం పూర్తయ్యేది. మనకు శ్రీశైలం నీళ్లు ఈజీగా వాలు మార్గంలో తెచ్చుకునే అవకాశం. అదేవిధంగా మనం ఇతర పెండింగ్ నెట్టెంపాడు కానీ భీమా కానీ వీటన్నింటినీ పూర్తి చేయవలసింది. వాటిని పూర్తి చేసుకోలేదు. తర్వాత ఇంకో వైపేమో మరి ఈ పాలమూరు రంగారెడ్డి కూడా మెల్లగానే నడుస్తున్నది. అది కూడా జరగవలసినటువంటి రీతిలో జరగట్లేదు. డిజైన్లో మార్పులు చాలా నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తెలంగాణకు ఇప్పటికే చాలా అన్యాయం కలిగించేటువంటి రీతిలో నీటి పంపకాలు జరుగుతున్నాయి. ఈ పంపకాలను మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉండే. 10 ఏళ్ళుగా ఈ విషయంపై సంపూర్ణంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టి వేగంగా కేటాయింపులు సాధించుకోవాలి. 2, తెలంగాణ తన వాటాను తాను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ 2 కూడా చాలా కీలకం. కృష్ణా జలాల మీద టీజేఎస్ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంది. అక్కడ పోరుబాట నిర్వహించింది. దాంతోపాటుగా ఢిల్లీ స్థాయిలో కూడా దీక్షలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా హరీష్ రావు కామెంట్ చేస్తూ ఉండు, ప్రభుత్వం చూస్తూ కూర్చుంది తప్ప దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం లేదు, అక్రమంగా ఏపీ నీళ్లు తరలించుకు వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం చూస్తూ కూర్చుంది అనేటటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? 10 ఏళ్ళు ఏం చేశారు? మీ చేతుల్నే కట్టె మీ చేతుల్నే ఉండే కదా. ఉండి అంతా మీరు ఏమీ చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు, సమ్మతం కాదు. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి విషయాలలో ఇవాళ వారు చేస్తున్నటువంటి విమర్శలకు ఆధారం లేదు, అది నిలిచేవి కూడా కావు. ఇది ఓవరాల్గా గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత నిబంధనలతో పనిచేస్తూ ఉన్నాం, సమస్యల పరిష్కారానికి కూడా అంతే కృషి చేస్తూ ఉన్నాం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నాం. వాటితో పాటుగానే గత 10 ఏళ్ళు కృష్ణా జలాల పైన మౌనం వహించిన హరీష్ రావు ఇప్పుడు కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కూడా ఎమ్మెల్సీ కోదండరాం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.